అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడే 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా చూడడం జరిగింది. సినిమా అందరికీ తెలిసిందే. ఫస్ట్ నుంచి కూడా కొంచెం రకరకాల కారణాల వల్ల డిలే అవుతూ రావడంతో కొద్దిగా హైప్ తక్కువే ఉందని చెప్పుకోవాలి. అండ్ హరీష్ శంకర్ గారి ఫార్మ్ కూడా దానికి కొంచెం కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ అనుకోవాలి. బట్ హరీష్ శంకర్ గారు గతంలో 'గబ్బర్ సింగ్' అనే సినిమా ఇచ్చారు కాబట్టి నాకు పర్సనల్‌గా కొద్దిగా హోప్ అయితే ఉండింది సినిమా మీద. సినిమా ఎలా ఉందంటే స్టోరీ క్లుప్తంగా స్పాయిలర్స్ లేకుండా చెప్పాలంటే, స్పాయిలర్స్ ఉన్నా సరే పెద్దగా స్పాయిల్ అయ్యే కథేం కాదు ఇది. బేసిక్‌గా ఒక టీచర్ ఉంటారు. చాలా హానెస్ట్, కేఎస్ రవికుమార్ గారు. ట్రైబల్ ఏరియాలో ఒక హానెస్ట్ టీచర్. ఆయన్ని ఒక సీఎం వచ్చి ఆయనకు ఒక అవార్డు వచ్చిన సందర్భంగా తీసుకెళ్ళి మీరు పాలిటిక్స్‌లోకి రావాలంటారు. తర్వాత ఆయన సీఎం అయిపోతారు. ఆ టీచర్ దగ్గర ఉండే ఒక స్టూడెంట్ పేరు ఉస్తాద్ భగత్ సింగ్ ఆయన. ఆయన సీఎం అయిపోయాక ఒకానొక సమయంలో ఆయన మీద ఒక అసాసినేషన్ అటెంప్ట్ జరుగుతుంది. ఆ అసాసినేషన్ అటెంప్ట్ తర్వాత ఆయన కుర్చీని లాక్కోవడానికి కొంతమంది పాలిటీషియన్స్ అటెంప్ట్ చేస్తారు. ఆ అటెంప్ట్‌ని భగత్ సింగ్ ఎలా అయితే ఆపాడనేది స్టోరీ. బేసిక్‌గా ఇది చాలా క్లుప్తంగా, చాలా అకాడమిక్ లెవెల్‌లో స్టోరీ ఉంటుంది. స్టోరీ పెద్దగా మీకు చెప్తేనే అర్థంగా అవుతుంది. ఒక ఫారెస్ట్‌లో చిన్న ట్రైబల్ టీచర్‌ని ఒక సీఎం వచ్చి మీరు పాలిటిక్స్ రావాలనడం ఏంటి, ఆయన అక్కడ నుంచి సీఎం అవ్వడం ఏంటి, అదే స్టార్టింగ్ ఓపెనింగ్ సీనే కొంచెం అతిశయోక్తి కింద స్టార్ట్ అవుతుంది. బట్ అది పక్కన పెడితే ఫస్ట్ హాఫ్‌లో ఆయన మీద అసాసినేషన్ అటెంప్ట్ పసివాడు పవన్ కళ్యాణ్ అవుతాడన్నట్టు 'గబ్బర్ సింగ్'లో ఒకటి పెడితే, ఇక్కడ పోలీస్ అవుతాడు. అదే పసివాడు పోలీస్ అవుతాడు. పోలీస్‌గా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆయన చిన్న చిన్న విలన్స్‌తో కన్ఫ్రంటేషన్స్ రకరకాల చూపిస్తూ ఉంటారు. ఫస్ట్ హాఫ్ లార్జ్‌లీ ఏంటంటే చాలా ఫ్లాట్ ఉంటుంది. అక్కడక్కడ ఫ్యాన్ సర్వీస్ మూమెంట్స్ అక్కడక్కడ ఉంటాయి, ప్రాసలు ఉంటాయి. పెద్దగా వర్కౌట్ అవ్వకపోయినా సరే, కొంచెం ఫ్లాట్‌గా ఉన్నా సరే ఓకే ఫస్ట్ హాఫ్ అని ఎందుకు అనిపిస్తుందంటే, మీకు సెకండ్ హాఫ్ చూసాక ఫస్ట్ హాఫ్ ఓకే అనిపిస్తుంది. సో ఏమవుతుందంటే, ఫస్ట్ హాఫ్‌లో ఏదన్నా వర్క్ అయింది అంటే ఒక చిన్న డ్యాన్స్ సీక్వెన్స్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు వేరే వేరే హీరోల డ్యాన్స్‌ని మిమిక్ చేయడానికి ట్రై చేయడం, ఆయన స్టైల్‌లో ఆయన మీద సెల్ఫ్ సెటైర్ అది. మరీ హిలేరియస్‌గా ఏం వర్క్ అవ్వదు కానీ ఓకే, పర్వాలేదు అన్నట్టు ఉంటుంది. ఫస్ట్ హాఫ్ వరకు అదే ఒక లైఫ్‌లెస్‌గా ఉన్నా సరే, ఫ్లాట్‌గా ఉన్నా సరే ఓకే అనుకోవాలి. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఎందుకు బెటర్ అనిపించిందంటే, సెకండ్ హాఫ్ చెప్పాక తెలుస్తుంది మీకు. సెకండ్ హాఫ్ అసలనే కథ అనేది చాలా తక్కువ ఉంటే దర్శకుడు హరీష్ శంకర్ కథకి టోటల్గా డీవియేట్ అయిపోయి ఒక ఫ్యాన్ సర్వీస్ అని, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి ఆ పొలిటికల్ సర్వీస్ అని చేయడం మొదలు పెడతారు. స్టార్టింగే ఒక ఓల్డ్ సిటీలో సీన్ ఉంటుంది. నేను వచ్చింది ఓల్డ్ సిటీ పాకిస్తాన్ కాదని పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. అక్కడి నుంచి వరుసగా ఇలాంటి అన్ని రిలేటెడ్ పొలిటికల్ సీన్లు జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, చమ్మక్ చంద్రతో ఒక సీన్ ఉంటుంది. భారత్ మాతాకి జై అనడానికి మీకు ప్రాబ్లం ఏంటి అని చెప్పి ఒక సీన్ ఉంటుంది. ఐడియల్లీ ఒక సినిమా ప్రొసీడింగ్స్కి దానికి అసలు ఏమాత్రం సంబంధం లేని సీన్. ఆ క్యారెక్టర్స్ కూడా ఆల్ ఆఫ్ సడన్ ఎక్కడో నుంచో వచ్చేస్తారు. హీరో ఒక డైలాగ్ చెప్తాడు, వాళ్ళకి ఆ సీన్ అక్కడితో డిసప్పియర్ అయిపోతారు. ఐడియల్లీ ఎడిట్లో ఫస్ట్ తీసేయాల్సిన సీన్ ఇది. బట్ ఏంటంటే, దర్శకుడు హరీష్ శంకర్ ఈ పాలిటిక్స్ ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ సర్వీసు, ఆయన పాలిటిక్స్లో జనాలకు అపీల్ అవ్వడానికి ఏవైతే వాడతారో అవన్నీ చెప్పడానికి ట్రై చేశారు. ఎంత అంటే, ఇక్కడ రోహింగ్యాస్ ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే ఒక నిర్భయ రేప్ సీన్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన సిమిలర్ సీన్ ఒకటి ఉంటుంది. లాస్ట్లో ఏంటంటే ఆపరేషన్ సింధూర్ గురించి కూడా ఉంటుంది ఇందులో. అండ్ మధ్యలో ఒక సీన్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు అంటున్నాం కదా, అలాగే ఆయన భగత్ గారి తాలూకు అని చెప్పి ఒక చిన్న సీన్ కూడా రాస్తారు. అలా ఆ సెకండ్ హాఫ్ మొత్తంలో ఒక కాంబినేషన్ ఆఫ్ సీన్స్ ఒకదానికొకటి సంబంధం ఉండదు. ఏదో అండర్లైనింగ్గా ఏదో కథ అనేది ఒకటి ఉండాలి కాబట్టి, దానికి స్టిచ్ చేయాలి కాబట్టి ఈ సీన్లన్నీ స్టిచ్ చేస్తూ పోయారు. సెకండ్ హాఫ్లో అదే టైంలో శ్రీలీల గారు సెకండ్ హాఫ్లో ఎంటర్ అవుతారు. సెకండ్ హాఫ్లో ఆవిడ ట్రాక్ చాలా లౌడ్గా, క్రింజ్గా ఉంటుంది. పర్ఫార్మెన్స్ చూస్తాం, శ్రీలీల గారి పర్ఫార్మెన్స్ చూస్తాం. ఇప్పుడు వరకు డ్యాన్సే చూశారు మీరు, పర్ఫార్మెన్స్ కూడా చూస్తాం రిపీటెడ్గా దర్శకుడు చెప్తూ వచ్చాడు. కాకపోతే ఈ సినిమాలో శ్రీలీల గారి డ్యాన్స్ ఉండదు, పెద్దగా పర్ఫార్మెన్స్ ఉండదు. ఆమె ట్రాక్ అంతా కూడా ఒక వీక్ రైటింగ్తో డిస్ట్రాయ్ అయిపోతుంది. బట్ ఆవిడ ట్రాక్లో ఏదన్నా కొద్దిగా
రిలీఫ్ ఏదన్నా ఉంటే 'తొలి ప్రేమలో' ఒక పాట అందరికీ తెలిసిందే, గాసిప్స్‌లో ఇప్పటికే బయటకు వచ్చేసింది. అది 'నీ మనసే' అని సాంగ్ రీమిక్స్ చేశారు. అందులో ఆ పిక్చరైజేషన్ చాలా బావుంటది. ఓ అండ్ ఈ ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే, హరీష్ శంకర్ గారు డైలాగ్స్ చాలా రాస్తారు. ఆయన బాగా ప్రాసలు వాడతారు. ఆయన రియల్ లైఫ్‌లో కూడా విపరీతమైన ప్రాసలు వాడతారు. ఈ సినిమాకి ప్రాబ్లమ్ ఏంటంటే, ప్రాసలనేవి ఎఫెక్టివ్‌గా వాడితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. కాకపోతే ఇక్కడ ప్రతి క్యారెక్టరు హీరో వాడతారు, ప్రాసలు వాడతారు, హీరోయిన్ వాడతారు, విలన్ వాడతారు. ఈవెన్ సైడ్ క్యారెక్టర్‌లు లేకపోతే అప్పుడప్పుడు వచ్చి మధ్యలో వెళ్ళిపోయే చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా ప్రాసలు వాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, 'ప్రభాస్ సింగ్' గారిది ఒక డైలాగ్ ఉంటది. హీరోయిన్ ఒక డిప్రెషన్‌లో ఉంటే గే రిలేషన్‌షిప్ వల్ల హీరోయిన్‌కి ఒక బ్రేకప్ అవుతది. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు డిప్రెషన్‌ని ఎలా బ్యాటిల్ చేయాలనేది ఒక చిన్న క్లాస్ పీకుతారు. అది పక్కన పెడితే 'ప్రభాస్ సింగ్' గారు ఒక డైలాగ్ ఉంటది. "ఓహో! నువ్వు గాయపడలేదు, నువ్వు గే పడ్డావనమాట" అంటారు. అలా ప్రతిదానికి అవసరం ఉన్నా లేకపోయినా వరుసగా ప్రాసలు వస్తానే ఉంటాయి. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ కొన్ని ల్యాండ్ అవుతాయి. బట్ కొన్ని ఇంకా అసలు ఎందుకు ఇన్ని అనే సిచ్యువేషన్‌కి డైరెక్టర్ తీసుకెళ్ళిపోయారు. ఈ సినిమా మొత్తంలో ఏదన్నా బేరబుల్ ఉంటే పవన్ కళ్యాణ్ గారి లుక్స్. చాలా కాలం తర్వాత ఆయన చాలా నీట్‌గా కనిపించారు. ఈ సినిమా ఓవర్ స్పాన్ ఆఫ్ 3.5 ఇయర్స్ చేసినా సరే లుక్స్‌లో కంటిన్యూటీ బానే మెయింటైన్ చేశారనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి రోల్‌లో పెద్దగా ఎనర్జీ గాని, ఇది ఏమీ లేకపోయినా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్‌తో కొంచెం ఎదరికి తీసుకెళ్తూ ఉంటారు. 'గబ్బర్ సింగ్‌లో' కూడా పవన్ కళ్యాణ్ గారి మేనరిజమ్స్ గాని, ఎనర్జీ గాని చాలా యూనిక్ పాయింట్స్. బట్ అంత ఎనర్జీ ఈ క్యారెక్టర్‌లో ఉండదు గానీ, బట్ ఆయన సటిల్ మేనరిజమ్స్ లేకపోతే స్క్రీన్ ప్రెజెన్స్‌తో చాలా వరకు రాగుతారు. 'గబ్బర్ సింగ్'తో పోలిస్తే దర్శకుడు ఇంకా చేశాడా అంటే చేయలేదనే చెప్పుకోవాలి. బట్ అట్ ది సేమ్ టైమ్ ఆయన ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారిని ఇంత నీట్‌గా చూపించిన డైరెక్టర్ లేరు కాబట్టి ఆ విషయంలో స్కోర్ చేయొచ్చు. అలాగే ఇంకో హీరోయిన్ ఉంటారు, రాశి ఖన్నా గారు. ఫస్ట్ హాఫ్‌లో వస్తారు. టోటల్లీ సెకండ్ హాఫ్‌లో డిసపియర్ అయిపోతది ఆవిడ క్యారెక్టర్. ఆవిడ క్యారెక్టర్ కూడా చాలా లైఫ్‌లెస్‌గా అసలు నో పాయింట్, అసలు ఎందుకు ఉంటది అనేది కూడా తెలియకుండా ఉండే క్యారెక్టర్ అది. అండ్ విలన్‌గా పార్థిబన్ గారు చేశారు. పార్థిబన్ గారి క్యారెక్టర్ అసలు డంబ్ విలన్ క్యారెక్టర్ అనుకుంటారు కదా! చాలా సినిమాల్లో విలన్ ఏదైతే కుదరదో, ఇందులో కూడా అసలు ఆయన కుదరదు. ఏదో జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ లుక్స్ అన్నట్టు ఉంటారు తప్ప ఆయన క్యారెక్టర్‌లో ఎటువంటి మీట్ ఉండదు. కేఎస్ రవికుమార్ గారు ముందు చెప్పినట్టు చిన్న క్యారెక్టర్ ఓకే. దానికి ఓకే. రావు రమేష్ గారు ఒక డిఫరెంట్ విచిత్రమైన గెటప్‌లో కనిపిస్తారు. అంతే విచిత్రమైన క్యారెక్టర్ అది. చాలా అనాయింగ్‌గా కూడా ఉంటది ఒక పాయింట్ తర్వాత. ఆయనతో ఒక చిన్న ట్విస్ట్ కూడా పెడతారు. ఆ ట్విస్ట్ కూడా ఏమీ పేలలేదని చెప్పుకోవాలి. ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉంటారు సినిమాలో. వస్తా ఉంటారు ప్రవీణ్, సత్యం రాజేష్ వీళ్ళందరూ, ఈవెన్ జబర్దస్త్ మహేష్ వీళ్ళందరూ వస్తానే ఉంటారు. చాలా చిన్న క్యారెక్టర్స్. వాళ్ళ వల్ల పెద్దగా సినిమాలో ఏదో ఫ్రేమ్‌లో ఒక నోన్ ఫేస్ కనపడడం తప్ప పెద్దగా ఏది కూడా సినిమాకి హెల్ప్ అయ్యడమో, లేకపోతే వాళ్ళ కెరియర్‌కి హెల్ప్ అవ్వడమో, లేకపోతే ఏదన్నా కథకి కాంట్రిబ్యూట్ చేయడం అనేది ఎక్కడా కూడా కనపడదు. అండ్ సీనియర్ యాక్టర్ గౌతమి గారు ఉన్నారు. హీరో మదర్ క్యారెక్టర్‌లో ఉంటారు. ఆవిడదైతే అసలు టోటల్లీ అండర్ యూటిలైజ్డ్ క్యారెక్టర్ అని చెప్పుకోవాలి. అండ్ మీకు ఫైనల్‌గా సినిమా గురించి మొత్తం చెప్పాలంటే, ఒక కపుల్ ఆఫ్ బేరబుల్ సీన్స్. ఫస్ట్ హాఫ్‌లో ఆ డాన్స్ సీక్వెన్స్ కొద్దిగా వర్కౌట్ అయింది గానీ, సెకండ్ హాఫ్‌లో వచ్చే 'నీ మనసే' పాట గానీ, ఈ 2 ఓకే. ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా ఉంటది. అక్కడక్కడ పవన్ కళ్యాణ్ గారి లుక్సు లేకపోతే ఆయన వాకింగ్ స్టైలు అంతవరకు ఓకే. 'దేఖ్ లెంగే సాలా'లో డాన్స్ కూడా ఓకే. ఇన్‌ఫాక్ట్ ఆయన మీద డాన్స్ మీద సెటైర్ ఏసే 'కాలర్ ఏ ఎత్తరా' అనే పాటలో పెద్దగా డాన్స్ ఉండదు. బట్ సెకండ్ హాఫ్‌లో వచ్చే 'దేఖ్ లెంగే' సాంగ్‌లో డీసెంట్, పవన్ కళ్యాణ్ ఆయన స్టాండర్డ్స్‌కి వచ్చే డీసెంట్ డాన్స్ వచ్చిందని చెప్పుకోవాలి. ఫైనల్‌గా చెప్పాలంటే పండగ పూట ఈ తెలుగు ఉగాది అంటే తెలుగు సంవత్సరం స్టార్టింగ్ ఒక రకంగా చెప్పుకోవాలంటే సంవత్సరం ఫస్ట్ డే టాలీవుడ్‌కి డిసప్పాయింట్మెంట్ అనే చెప్పుకోవాలి. హరీష్ శంకర్ గారు కూడా హ్యూజ్ డిసప్పాయింట్మెంట్ చేశారు. ఈ సినిమా ఆయన రైటింగ్ స్టాండర్డ్స్‌కి చెప్పాలంటే అంటే చాలా వీక్ అని చెప్పుకోవాలి. హీ హ్యాస్ టు ఇక్కడి నుంచి రీఇన్వెంట్ చేసుకొని హ్యూజ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలి. అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ గురించి మాట్లాడితే సినిమాటోగ్రఫీ ఓకే. మ్యూజిక్ ఇద్దరు చేశారు, మీకు తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ గారు. పాటలు పెద్దగా ఏవి వర్కౌట్ అవ్వలేదు. లాస్ట్ 1.5 వీక్‌లో తమన్ గారు వచ్చారు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేయడానికి. ఆయన కూడా పెద్దగా ఏమీ లేదు. ఆయన స్టైల్‌లో కొంచెం లౌడ్ బీజీఎమ్స్ ఉంటాయి.
ఒకటో రెండో కూడా కాదు, ఒకే బ్యాక్గ్రౌండ్ స్కోర్ని మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ అకేషన్స్లో హీరోకి ఎలివేషన్ ఇవ్వడానికి రీసైకిల్ చేస్తూ పోయారు. సో ఫైనల్గా ఒక మాట చెప్పాలంటే ప్రాసలు పీక్స్ ఉంటాయి సినిమాలో, బట్ రైటింగ్ కానీ లేకపోతే మ్యాటర్ కానీ ఫుల్గా వీక్ అనే చెప్పొచ్చు. పండగ పూట హరీష్ శంకర్ గారు ఒక పాత చింతకాయ పచ్చడి లాంటి సినిమా డెలివర్ చేశారు. ఓన్లీ రిడెంప్షన్ పాయింట్ ఏదన్నా ఉంటే పవన్ కళ్యాణ్ గారి లుక్స్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ బెటర్గా ఉంటుంది. ఫ్యాన్స్ ఏదన్నా ఒక పాజిటివ్ని ఎత్తుక్కుని పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వెళ్ళాలంటే అదొకటే పాజిటివ్ పాయింట్.